శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. 11 పర్వాలు పూర్తి చేసి 12వ అయిన శాంతి పర్వంలో 4వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 5వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీర్యేత్. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నారద ఉవాచ ఆవిష్కృత బలం కర్ణం శ్రుత్వా రాజా సమాగతః ఆహ్వాయద్వైరథేనాజౌ జరాసందో మహీపతి. నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుకి, కర్ణుడి యొక్క బలం ప్రకటింపబడటం విని మగధరాజైన జరాసంధుడు కర్ణుణ్ణి ద్వైరథ యుద్ధానికి పిలిచాడు. తయో సమభవద్యుద్ధం దివ్యాస్త్ర విదిశోర్ద్వయో యుధి నానా ప్రహరణై అన్యోన్యం అభివర్షతో. దివ్య అస్త్రధారులైన ఇద్దరికీ కూడాను, జరాసంధుడికి కర్ణుడికి ఇద్దరికి యుద్ధం జరిగింది. వాళ్ళు అనేక విధాలైన శస్త్రాస్త్రాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారు. క్షీణ బాణౌ విధనుషౌ భగ్న ఖడ్గౌ మహింగతౌ బాహుభి సమసజ్జేతాం ఉభావపి బలాన్వితౌ. కొంతసేపటికి ఇద్దరి దగ్గర ఉన్న బాణాలు అయిపోయాయి, ధనస్సులు కూడా విరిగిపోయాయి, కత్తులు కూడా విరిగి నేల మీద పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బాహాబాహీకి తలపడ్డారు. బాహుకంఠక యుద్ధేన తస్య కర్ణోదయుత బిభేద సంధిం దేహస్య జరయా శ్లేషితస్య హి. కర్ణుడు జరాసంధుడితో బాహుయుద్ధం చేస్తూ జరరాక్షసి సంధించిన జరాసంధుని దేహసంధుల్ని విరగ్గొట్టాడు. స వికారం శరీరస్య దృష్ట్వా నృపతిరాత్మనః ప్రీతోస్మీత్య బ్రవీత్ కర్ణం వైరముత్సృజ్య దూరతః. ఆ తర్వాత విరిగిన కీళ్లతోటి జరాసంధుడు తన వైరాన్ని కర్ణుడితో విడిచి ప్రీతి చెందాను అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏదో శభాష్ అంటూ ఉంటాం కదా, అందుకోసం మెచ్చుకున్నాడు అన్నమాట జరాసంధుడు కర్ణుణ్ణి. ప్రీత్యా దతౌస కర్ణాయ మాలినీం నగరీమథ అంగేషు నరసార్థులా సరాజా సీత్స పత్నజిత్ పాలయామాస చంపాంచ కర్ణః పరపరార్ధనః దుర్యోధనస్యానుమతే తవాపి విజితం తథా. ఎంతో ప్రీతి చెంది కర్ణుడికి ఒక నగరాన్ని కూడా దానంగా ఇచ్చాడు ఆ జరాసంధుడు, మాలిని అనే నగరాన్ని. ఆ తర్వాత శత్రు విజేత అయిన కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాడు. చంపారణ్యాన్ని నగరాన్ని దుర్యోధన అనుమతితో పరిపాలించాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా ధర్మరాజా అని నారదుడు చెప్తున్నాడు. ఏవం శస్త్ర ప్రతాపేనా అంటే దుర్యోధనుడు అంగరాజ్యం ఇవ్వటానికన్నా ముందు జరాసంధుడు మాలిని అనే ఒక నగరాన్ని బహుమతిగా ఇచ్చాడనమాట ఆ కర్ణుడికి, అతని యుద్ధానికి ప్రీతి చెంది. ఏవం శస్త్ర ప్రతాపేన ప్రథిత శోభవత్క్షితౌ త్వద్ధితార్థం సురేంద్రేణ భిక్షతో భర్మకుండలే. ఈ విధంగా కర్ణుడు తన శస్త్ర ప్రతాపంతో భూమండలంలో ప్రసిద్ధుడయ్యాడు. నీ హితం కోసం ఇంద్రుడు అతని కవచకుండలాలు కూడా యాచించాడు కదా, ఆ సంగతి నీకు తెలుసు కదా. స దివ్యే సహజే ప్రాతత్ కుండలే పరమార్జితే సహజం కవచం చాపి మోహితో దేవమాయ. అతను దేవమాయతో మోహితుడై దివ్యమైన తన సహజ కవచ కుండలాన్ని దేవేంద్రుడికి సమర్పించుకున్నాడు. విముక్త కుండలాభ్యాంచ సహజేన చవర్మణ నేహతో విజయేనాజౌ వాసుదేవస్య పశ్చతః. సహజమైన కవచ కుండలాలు పోవటంతో వాసుదేవుడు చూస్తుండగా అర్జునుని చేత యుద్ధంలో చంపబడ్డాడు.
బ్రాహ్మణస్యాభిశాపేన రామస్య చ మహాత్మనః కుంచాచ్చ వరదానేన మాయా చ శతక్రదో భీష్మావమానాత్ సంఖ్యాయాం రథస్యార్ధానుకీర్తనా శల్యాత్ తేజో వధాచ్చాపి వాసుదేవ నయేన చ. ఇన్ని ఉన్నాయ్యా ధర్మరాజా. కర్ణుడి చావు వెనక బ్రాహ్మణ శాపం, పరశురామ శాపం, కుంతికిచ్చిన వరం, ఇంద్రుని మాయ అంటే కవచకుండలాలు దొంగిలించడం, అర్ధరథుడిని యుద్ధానికి ముందు భీష్ముడు అవమానించడం, ఆ తర్వాత శల్యుడు చేసిన తేజోవధ చేత, కృష్ణుడి నీతి చేత, రుద్రస్య దేవరాజస్య యమస్య వరుణస్య చ కుబేర ద్రోణయోశ్చైవ కృపస్య చ మహాత్మనః అస్త్రాణి దివ్యాన్యాదాయ యుధి గాంధీవ ధర్మనా హతో వైకర్తనః కర్ణః దివాకర సముజ్యుతి. రుద్రుడు, ఇంద్ర, యమ, వరుణ, కుబేరుడు, ద్రోణ, కృపులు ఇచ్చిన దివ్యాస్త్రాలను గ్రహించిన అర్జునుని చేత సూర్య సమ తేజస్వి అయిన కర్ణుడు చంపబడ్డాడయ్యా. ఏవం సప్తస్తవ భ్రాత బహుభిశ్చాపి వంచిత నశోచ పురుష వ్యాఘ్రాయుధ్యేన నిధరంగత. ఇలా నీ అన్న కర్ణుడు చాలా మంది చేత వంచితుడైనాడు. మానవోత్తముడ యుద్ధంలో చనిపోయినవాడు అతడు, అంతేగాని శోకింపదగినవాడు కాదయ్యా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి కర్ణవీర్య కథనామ పంచమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని కర్ణపర్వంలోని 5వ అధ్యాయం. రేపు 6వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.